జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వాలంటీర్ వ్యవస్థపై ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్ఆర్సీపీ వాలంటీర్ అంశాన్ని లేవనెత్తగా ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతి గురి చేసే సమాధానం వచ్చింది. రాష్ట్రంలో వాలంటీర్లు పనిచేయడం లేదు అని, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అని, లేని వ్యవస్థను అసలు ఎలా కొనసాగిస్తామని అన్నారు మంత్రి బాల వీరాంజనేయులు. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతామన్నాం, అసలు కొనసాగించలేదు కాబట్టి జీతాలు పెంచము అని మండలిలో మంత్రి బదులిచ్చారు. మంత్రి సమాధానంపై వైఎస్ఆర్సీపీ భగ్గుమంది. ఎన్నికల్లో వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామన్నారని, ఇప్పుడు అసలు వ్యవస్థ లేదు అని మంత్రి చెప్పడం దారుణమన్నారు. రెన్యువల్ జీవో మీరు ఇవ్వచ్చు కదా అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 5,000 వేతనాన్ని 10,000 ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఎన్నికలయ్యాక వాలంటీర్లను మోసం చేశారు అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. ఇదే వాలంటీర్ వ్యవస్థకు 5,000 ఇస్తున్నారు, 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం, అదే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు 10,000 వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఇస్తున్నారా లేదా, మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా? ఏంటి సార్ ఇది? కూర్చోండి సున్నారా? లేదు అడగలేదు. ఏ సాంప్రదాయం, దయచేసి ఒప్పుకున్నారు కదా, చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి, వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండే కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ లేదన్నారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి యాంటీడేట్తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మంత్రి కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళాను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తాను. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారా లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవ అధ్యక్ష. లేని పిల్లలకి ఏం పేరు పెట్టారు? లేని పిల్లలకి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట, వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష, లేరు కాబట్టి చేయలేకపోయాం. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్ఆర్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లను దారుణంగా మోసం చేస్తారు అని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతుందని చెబుతూ వస్తుంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది.